హాయ్ పిల్లలు, ఈ వీడియో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఫస్ట్ క్లాస్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు ఈ వీడియోలో 5 సెన్సెస్ గురించి తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది టచ్, స్పర్శని ఇంగ్లీష్ లో టచ్ అని అంటారు. TOUCH, టచ్. టచ్ అంటే స్పర్శ. పిల్లలు మన శరీరం, మన చర్మం టచ్ అంటే స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. జ్ఞానం అనే దానిని సెన్స్ అని అంటారు. మన శరీరం అంటే మన చర్మం ఏది కలిగి ఉంటుంది? సెన్స్ అన్నట్టు, అంటే టచ్, స్పర్శ జ్ఞానం కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడ చేతితో ఇట్లా టచ్ సింబల్ ని పిక్చర్ లో ఇచ్చారు. చూసారు కదా పిల్లలు, వెరీ గుడ్. మీరు చల్ల నీళ్లు గాని, లేదా వేడి నీళ్లు గాని, లేదా మెత్తటి వస్తువు, గట్టి వస్తువు అని ఏ విధంగా చెప్తారు? చేతితో వాటిని ఇట్లా టచ్ చేసినప్పుడు వాటి స్పర్శ ద్వారా మీరు తెలుసుకుంటారు. ఆ స్పర్శని ఇంగ్లీష్ లో టచ్ అని అంటారు, తెలుగులో స్పర్శ అని అంటారు. పిల్లలు ఇప్పుడు వేరే సెన్స్ గురించి తెలుసుకుందాము. పిల్లలు ఇక్కడ చూడండి, 5 సెన్స్ లో ఒక సెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్మెల్, ఇక్కడ చూసారా? స్మెల్ అంటే తెలుగులో వస్తే వాసన. తెలుగులో ఏమంటారు? వాసన అని అంటారు. వాసనను దేంతో చూస్తాము? ముక్కుతో చూస్తాము. పిల్లలు మీరు మంచి ఫ్లవర్స్, పువ్వులను గాని, అలాగే పర్ఫ్యూము, ఇటువంటి వాటివి ఇది స్మెల్ చాలా బాగుంది, మంచి స్మెల్ ఉంది అని అంటాం కాదు. స్మెల్ ని దేంతో చూస్తాము? నోస్. ఇదిగో ఇతను ఈ ఫ్లవర్స్ ని నోస్ దగ్గర పెట్టుకుంటున్నారు కాదు. నోస్ కి స్మెల్ సెన్స్ అనేది ఉంటుంది. ఈ నోస్ కి స్మెల్ సెన్స్ అనేటివి ఉంటుంది. స్మెల్ సెన్స్ ని మనం దేంతో చూస్తాము? నోస్. స్మెల్ ని తెలుగులో ఏమంటారు? వాసన. వాసనను మనం దేంతో చూస్తాము? దేంతో తెలుసుకుంటాము? ముక్కు. ముక్కుతో మనం వాసన చూసి ఆ వస్తువు ఏది, అది మంచి స్మెల్లా, బ్యాడ్ స్మెల్ అని తెలుసుకుంటాము. స్మెల్ అంటే వాసన. SMELL, స్మెల్. పిల్లలు స్మెల్ దేంతో చూస్తాము? తెలుగులో ముక్కు, ఇంగ్లీష్ లో నోస్. ఇదిగో నోస్ పిక్చర్. ఇదిగో ఈ అబ్బాయి ఫ్లవర్స్ ని నోస్ దగ్గర పెట్టుకున్నారు కాదు. అంటే ఏం చేస్తున్నాడు? వాసనను చూస్తున్నాడు. పిల్లలు ఇప్పుడు వేరే సెన్స్ గురించి తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఏమిది? ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను గిటారును ప్లే చేస్తున్నాడు. గిటార్ను ప్లే చేసి సంగీతాన్ని వింటున్నాడు. పిల్లలు సంగీతాన్ని వినడానికి మనం ఏం ఉపయోగిస్తాము? చెవి. చెవి ద్వారా మనము వింటాము. దీనిని ఇంగ్లీష్ లో హియరింగ్, HEARING, హియరింగ్ అని అంటారు. HEARING, హియరింగ్. తెలుగులో వినడం. పిల్లలు మీరు మంచి మ్యూజిక్ రేడియోలో గాని, టీవీలో గాని వస్తూ ఉంటుంది కదా. ఆ మ్యూజిక్ ని లేదా ఎవరైనా పిలిచినా మీరు ఎట్లా తెలుసుకుంటారు? చెవికి హియరింగ్ జ్ఞానం అనేది ఉంటుంది. ఇక్కడ చూసారా? హియరింగ్ సెన్స్ అనేది ఉంటుంది. దాని ద్వారా వీళ్ళు మనం ఈ యొక్క సంగీతాన్ని, చప్పుడుని వింటాము. మనకు చెవిలో ఈ హియరింగ్ జ్ఞానం లేకపోతే మనం ఏమీ వినలేము. పిల్లలు హియరింగ్ ని తెలుగులో వినడం, HEARING, హియరింగ్. పిల్లలు ఇప్పుడు హియరింగ్ అయింది కాదు. తర్వాత సైట్ అంటే చూపు. చూడండి పిల్లలు, మిగతా సెన్స్ ఏముంది ఇక్కడ? సైట్. సైట్ అంటే చూచుట. దేంతో చూస్తాము? ఐ, కన్ను. తెలుగులో, ఇంగ్లీష్ లో ఐ అంటారు, తెలుగులో కన్ను అంటారు. పిల్లలు ఇతను చూడండి, చేతిలో ఒక అద్దం పెట్టుకొని తన ముఖాన్ని చూసుకుంటున్నాడు కాదు. అలా చూడడాన్ని ఇంగ్లీష్ లో సైట్ అని అంటారు. పిల్లలు
చూపు జ్ఞానం దేనికి ఉంటుంది అంటే సైట్ సెన్స్ దేనికి ఉంటుంది ఐకి సైట్ సెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు. పిల్లలు సైట్ సెన్స్ దేనికి ఉంటుంది? ఐ కన్ను, తెలుగులో కన్ను, ఇంగ్లీష్లో ఐ, ఇంగ్లీష్లో సైట్, తెలుగులో చూపు. పిల్లలు ఇప్పుడు వేరే సెన్స్ గురించి తెలుసుకుంటున్నారు. పిల్లలు ఇక్కడ చూడండి, టేస్ట్ సెన్స్. ఈ యొక్క టేస్ట్ సెన్స్ ఇక్కడ చూసారా? ఇంటే ఇతను ఏం చేస్తున్నాడు? ఐస్ క్రీమ్ ని తింటున్నాడు. ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు అంటే ఏంటి? అతను టేస్ట్ చూస్తున్నాడు. పిల్లలు టేస్ట్ సెన్స్ దేనికి ఉంటుంది? ఇదిగో నాలుకకి ఉంటుంది. ఇదిగో ఇతను నాలుక బయట పెట్టి ఐస్ క్రీమ్ ని చప్పరిస్తున్నాడు. అంటే నాలుక ద్వారా ఈ టేస్ట్ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు. టేస్ట్ అంటే తెలుగులో రుచి, TASTE, టేస్ట్. తెలుగులో రుచి అని అంటారు, ఇంగ్లీష్లో టేస్ట్ అని అంటారు. పిల్లలు TASTE టేస్ట్, తెలుగులో రుచి, ఇంగ్లీష్లో టేస్ట్. తెలుగులో నాలుక, ఇంగ్లీష్లో టంగ్ ద్వారా మనం రుచిని తెలుసుకుంటాము. పిల్లలు ఇక్కడ చూడండి, 5 సెన్స్ అని ఇచ్చారు కదా. ఈ 5 సెన్స్ లో ఇక్కడ ఇచ్చారు చూడండి, చిన్న చిన్న పిక్చర్లు ఇచ్చారు కదా. ఇది ఏంటి? ఇయర్ కాదు. అంటే ఇయర్ తో ఇతను ఏం చేస్తున్నాడు? సంగీతాన్ని వింటున్నాడు. ఇయర్ తో అంటే చెవితో సంగీతాన్ని వింటున్నాడు. పిల్లలు ఇక్కడ ఏంది? ఇది నోస్. ఈ నోస్ సెన్స్ తో ఏం చేస్తున్నాడు? స్మెల్ ని చూస్తున్నాడు. పిల్లలు ఇదేంటి? చెయ్యి అంటే టచ్ చేయడం, స్పర్శతో ఇదిగో ఈ పిక్చరు. పిల్లలు ఇక్కడ ఏముంది? ఐతో ఏం చేస్తాము? ఐతో చూస్తాము అంటే సైట్. ఇదిగో ఇక్కడ ఈ సైట్ పిక్చర్. పిల్లలు ఇదేంటి? ఇది నాలుకతో ఏం చేస్తాము? నాలుకతో రుచి చూస్తాము, టంగుతో టేస్ట్ చేస్తాము. ఇదిగో టేస్ట్. పిల్లలు SENSE సెన్స్ అంటే జ్ఞానము అని అర్థము. ఇంగ్లీష్లో SENSE సెన్స్, తెలుగులో జ్ఞానము. ఇవి 5 జ్ఞానాలు అంటే పంచేంద్రియాలు అని కూడా అంటారు. తెలుసుకున్నారా పిల్లలు? వెరీ గుడ్. మీరందరూ చాలా చక్కగా రోజు రాయాలి, చదవాలి, నేర్చుకోవాలి, ఆడుకోవాలి. పిల్లలు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మేము కిడ్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని డైలీ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.